హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెస్టారెంట్స్లో ఇష్టంగా తిని ఫస్ట్ ఆర్డర్ చేసే ఈ స్నాక్ ఐటమే క్రిస్పీ కార్న్ అండి. అలాంటి క్రిస్పీ కార్న్ని సింపుల్ మెథడ్లో ఇంట్లోనే 25 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ క్రిస్పీ కార్న్ కోసం ముందుగా స్వీట్ కార్న్ మొక్కజొన్న పొత్తులు అయితే కావాలి. వాటిని ఒలిచేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికించిన స్వీట్ కార్న్ని నీళ్ళన్నీ వాడ్చేసుకొని కాస్త తడారిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే వేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు కూర కారంని వేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా కార్న్ చేయట్లేదు కాబట్టి మసాలాలు అనేది వాడలేదు, మీకు కావాలంటే వాడుకోవచ్చు. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి. 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు అవసరాన్ని బట్టి కార్న్‌ఫ్లోర్‌ని కూడా వేసుకొని ఈ కార్న్‌ఫ్లోర్, మైదా పిండి, ఈ ఉప్పు, కారం అనేది విత్తనాలకు బాగా పట్టేలాగా కోట్ చేసుకోవాలి. ఇలా స్పూన్‌తో కలిపిన తర్వాత ఒకసారి చూపించిన విధంగా టాస్ చేసుకున్నట్లయితే అన్ని విత్తనాలకి కూడా సమానంగా అయితే పడతాయండి. ఈ విధంగా పైకి కిందకి ఇలా టాస్ చేసుకోండి. సరిపడ పిండి ఈ విత్తనాలకు పడతాయి. మరీ పొడిగా అనిపించిందంటే ఇలా 1 లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని అయితే ఇలా పైనుంచి చిలకరించుకొని మరొక 2 సార్లు అయితే ఇలా టాస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కింద పక్క కూడా కొంచెం వాటర్ అయితే వేసి టాస్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇలా ముద్దలాగా అయిపోతాయి కాబట్టి వేసుకునేటప్పుడు విడతీసి వేసుకోవాలి మన ఆయిల్లోని, లేదంటే ముద్దలు ముద్దలుగా వచ్చేస్తాయి అన్నమాట. వీటినైతే పక్కన ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది చూడాలండి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 1-2 నిమిషాలు ఆగిన తర్వాత ఇలా ఏదైనా స్పూన్తో కానీ ఏదైనా పెద్ద గరిటెతో కానీ తీసుకొని ఈ స్వీట్ కార్న్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసిన తర్వాత స్వీట్ కార్న్ అనేది స్ప్లిట్ అయ్యి పేలుతూ ఉంటాయండి. అలా కాకుండా ఒంటి మీద కానీ మొహం మీద కానీ పడకుండా ఉండటం కోసం ఇలా ఒక పెద్ద ప్లేట్ అయితే తీసుకొని పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇది కాస్త కాలింది, ఉడికింది అన్న తర్వాత ఈ విధంగా కదుపుకుంటూ ఉంటే ఒక విత్తనానికి ఒక విత్తనం అతుక్కోకుండా చక్కగా మంచిగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఈవెన్గా అన్నిటిని ఫ్రై అయితే చేసుకోవాలి గరిటెతో కదుపుతూ. వేసిన వెంటనే గరిటె అయితే అస్సలు పెట్టి కదపకండి. అలా పెట్టినట్టయితే పైన కోటింగ్ ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో 2-3 నిమిషాల తర్వాత ఇలా గరిటె పెట్టి కదుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఇలా అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే వేరే ఒక బౌల్లో నాప్కిన్ వేసుకొని దాని మీద అయితే వేసేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ అంతా పీల్చేసుకుంటుంది టిష్యూ వేసుకోవటం వలన. ఇలా అన్నిటిని అయితే తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంత ఈవెన్గా ఫ్రై అవ్వాలి. మరి నిండుగా వేసుకోకండి, ఎందుకంటే విడివిడిగా అవ్వాలి కదా. కొంచెం ఫ్రీగా ఉంటేనే చక్కగా ఫ్రై అవుతాయి. మిగతా బ్యాచెస్ని కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే తీసి పెట్టుకోవాలి. ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఈవెన్గా ఫ్రై అయితేనే బాగుంటుందండి, లేదంటే మాడిపోతాయి. కాస్త దగ్గరుండి ఓపికగా చేసుకుంటే ఈ క్రిస్పీ కార్న్ అనేది ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇలా అన్నిటిని ఫ్రై చేసి పక్కనుంచేసి వేరే స్టవ్ మీద ఇంకో బాణీ పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు అనేది చాలా టేస్టీగా ఉంటాయి ఈ క్రిస్పీ కార్న్లోకి. ఈ వెల్లుల్లి రెబ్బలు అనేది కొంచెం ఫ్రై అయితే అవ్వాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోని సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఆనియన్లోని సగం అయితే తీసుకుంటున్నాను. ఇలా ఆనియన్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ ఉంటే వాడుకోవచ్చు, నేనైతే సజెస్ట్ చేయట్లేదు. వేసుకోవాలి అనుకున్న వాళ్ళు వెజ్జీస్ని క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇవి రెండు కూడా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్ వరకు వచ్చే వరకు ఫ్రై అయితే చేసుకుందాము. ఇక్కడ కావాలంటే పచ్చిమిర్చి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసి కాస్త చిటపట్లాడించుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఉప్పు, కారం అయితే వేసుకుందాము. మనం ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, కూరకారంని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 1/2 టేబుల్ స్పూన్ వరకు కూరకారంని వేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం కారం వేసాం కాబట్టి కారం అనేది నల్లగా అయిపోకముందే ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి ఈ క్రిస్పీ కార్న్లో నుంచి మొత్తాన్ని అయితే వేసేసుకుందామండి. ఈ స్వీట్ కార్న్ మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా ఈ మసాలాలు పట్టేలాగా కలుపుకుందాము. ఇలా ఈ తాలింపు అంతా బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, కొంచెం వేడైతే అవ్వాలి. మనం ఇందాక ఎప్పుడో ఫ్రై చేసుకున్నాం కదా, కాస్త చల్లారిపోయి ఉంటాయి. ఇలా బాగా టాస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోని కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి వేసుకోండి. చాలా బాగుంటుందండి టేస్ట్ కొత్తిమీరది. నేనైతే చాలా సన్నగా చాప్ చేసుకొని కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చూస్తున్నారా ఎంతో టేస్టీగా
క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకుందాము. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇష్టం ఉన్నవాళ్ళు ఉల్లిపాయలు వేసుకోవచ్చు పైనుంచి పచ్చి ఉల్లిపాయలు. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. నేనైతే ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. మాకైతే చాలా ఇష్టం అండి ఉల్లిపాయలు వేసుకుంటాం. ఇలా ఉల్లిపాయ వేసుకొని లైట్‌గా నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటుందండి. టేస్టీ క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇంట్లోనే ఈవినింగ్ టైం పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే స్నాక్ స్కూల్ నుంచి రాగానే భలే ఇష్టంగా తింటారు. స్నాక్ బాక్స్‌లో కూడా చేసి పెట్టొచ్చు. కొంచెం మెత్తగా అవుతుంది కానీ ఇష్టంగానే తింటారు. క్రిస్పీ కార్న్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీరు గనుక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టయితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకొని పైనుంచి కొన్ని ఉల్లిపాయలు వేసుకొని తింటే టేస్టీ.